ఎంఎస్ న్యూస్ బులెటిన్. అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు. ఖమ్మం భూదాన్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. ఏపీ సీఎంలు కలిసిన తెలంగాణ మంత్రులు చంద్రబాబుతో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు భేటీ. మాజీ మావోయిస్టులతో రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణ ప్రభుత్వ పాలన బాగుందని ప్రశంసలు. 3 కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం, పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. కరెన్సీ నోట్లు తరలిస్తున్న రోడ్డుపైన కూలిన విమానం, 15 మంది మృతి. నోట్ల కోసం ఎగబడిన జనం. బొలివియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కరెన్సీ నోట్లను తరలిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఎల్ ఆల్టో ఎయిర్పోర్ట్ సమీపంలో కుప్పకూలింది. రోడ్డుపై కరెన్సీ నోట్లు చెల్లాచెదురు పడిపోగా ప్రజలు వాటి కోసం ఎగబడ్డారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది. భారతీయ రెస్టారెంట్లోని నెతాన్యాహు మొదటి తేజ్ భార్య సారాతో పరిచయం వెనుక ఇండియన్ కర్రీ మ్యాజిక్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులు కేజ్రీవాల్ కు క్లీన్ చిట్, స్పందించిన అన్నా హజారే. ఈ రోజు ఇజ్రాయెల్ కు వీడండి, దౌత్య సిబ్బందికి అమెరికా ఆదేశం. పోక్సో కేసులో శంకరాచార్యకు ఊరట, అరెస్ట్ పై అలహాబాద్ హైకోర్టు స్టే. డీఎంకేలో చేరిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్. కొత్త పార్టీతో ముందుకొస్తున్న జయలలిత, నెచ్చిలి శశికళ. నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి సంచలన కామెంట్స్. బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి స్టార్ హీరోకి జోడీగా అక్కినేని నాగచైతన్య సరసన కృషికర్మ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీపిక పదుకొణెకి మరాషాక్ హాలీవుడ్ ప్రాజెక్టు నుంచి అవుట్. విజయ్ తో రిలేషన్ ఫార్మాట్స్. గతంలోనే త్రిష సీరియస్. తమిళ సినీ నటుడు టీవీకే చీఫ్ విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే తాను విడాకులు కోరుతున్నట్లు ఆమె తన పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వార్త తక్షణాది సినీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని ఒకడు, మోసపోయిందని చేరదీస మరొకడు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒడిశాలో దారుణం వెలుగు చూసింది. జగత్ సింగ్పూర్ జిల్లాలో 23 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడు మరొక వ్యక్తి వేర్వేరు ప్రదేశాల్లో 2 సార్లు అత్యాచారం చేశారు. అత్యాచారం తర్వాత రెండవ వ్యక్తి ఆమెను 4 అంతస్తుల భవనం నుండి తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. T20 వరల్డ్ కప్ 2026 టీమిండియాకు షాక్ ఇచ్చిన గవాస్కర్. వరల్డ్ కప్ ఫేవరెట్ లిస్టులో భారత్ లేదట. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లే రైతుల కోసం టిఫిన్ భోజనం పూర్తిగా ఉచితం. ఏపీ హైకోర్టుకు తొలి మహిళ చీఫ్ జస్టిస్ గా లీసా గిల్ పేరు సిఫార్సు. కొత్త సంప్రదాయానికి తెరతీసిన కొలీజియం. పేదలకు ముందే ఉగాది పండగలోపే 3 లక్షల గృహ ప్రవేశాలు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. శానిటేషన్ నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు, స్ట్రీట్ లైట్స్ నుంచి వాటర్ హార్వెస్టింగ్ వరకు తేడా వస్తే ఊరుకునేదే లేదు. సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్ను చంపుతాం, నీ ఇల్లు మాకు తెలుసు. శిక్ష విధించిన జడ్జికి హత్య కేసులో దోషుల బెదిరింపు. సోదరి భార్య తమ కుటుంబంపై వరకట్న వేధింపులు కేసు పెట్టిందని కక్షగట్టిన యువకుడు ఆమె తండ్రిని కారుతో కొట్టి హత్య చేశారు. 2 ఏళ్ల కిందట యూపీలోని బిజ్నోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఈ కేసులో కోర్టు తుది తీర్పు చెప్పింది. 2 నిందితులను దోషులుగా నిర్ధారించి యావజ్జీవ శిక్ష విధించారు. అయితే కోర్టులోనే వారు న్యాయమూర్తిని చంపుతామని బెదిరించారు. మీ ఇల్లు ఎక్కడో మాకు తెలుసని రెచ్చిపోయారు. కొత్తగూడెంలో పరీక్ష కేంద్రంలోని బాత్రూమ్ లో ప్రసవించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని. కుర్చీలో మృతదేహం, తల 2 ముక్కలు. ప్రయాగ్రాజ్లో విద్యార్థి అనుమానాస్పద మృతి. మళ్లీ యుద్ధ మేఘాలు. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు. అమెరికా సంచలన ప్రకటన. హైదరాబాద్ లో నకిలీ సంస్థ పేరుతో హ్యూల్ ఖాతాలు. బ్యాంకు మేనేజర్ సహా 9 అరెస్ట్. జపాన్ తో ఇండిగో కీలక ఒప్పందం. గుజరాత్ లో జోల్కో నిర్మాణం. బాలయ్యతో వివేక్ ఆత్రేయ కాంబో ఫిక్స్. అంతకు మించి అనేలా భారీ స్పాండ్ స్టోరీ రెడీ. ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్స్ గోల్డ్ గ్రాముకి 16,468 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకి 15,100 ట్రేడ్ అవుతుంది. కేజీ వెండి ధర 2,88,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. చూస్తూనే ఉండండి ఎంఎస్ న్యూస్. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9866961799.